అయ్యా నమస్కారం. నా పేరు సిరిసిల్ల అంజయ్య. మాది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామం. నాకు అలుగునూరు గ్రామంలో తీగల బ్రిడ్జి దగ్గర మా పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి, నాకు 18 గుంటల వ్యవసాయ భూమి కలదు. మా పక్ మా పక్కన ఉన్న 82 సర్వే నెంబర్లో కరీంనగర్ మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి గారు 82లో ఎకరం 11 గుంటల భూమి కొనుక్కొని, మళ్ళా అందులో పక్కనే ఉన్న 83 సర్వే నెంబర్లో మా తమ్ముడిదే 17 గుంటల భూమి కొనుక్కొని 82లో ఉన్న 33 kV విద్యుత్ లైన్ను తనకు నష్టంగా భావించి, అందులో ఉంటే నాకు మరి పర్మిషన్ రాదనో లేకపోతే తనకు నష్టంగా భావించి 82లో ఉన్న 33 kV విద్యుత్ లైన్ను ఇట్లా బైపాస్ చేసి పక్కనే ఉన్న నా భూమిని మరి అగ్గోకు తీసుకుందామనో లేకపోతే అది ఎట్లనో కానీ నా పొలమారు గెట్టు ఎట్లుంటే గట్లా ఇట్లా బైపాస్ చేసి ఇట్లా వేసి ఉన్నాడు. కావున దయచేసి నేను ఎంతోమంది ఉన్నంత అధికారులకు అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా తిరిగిన రెవెన్యూ లోపల, మరియు విద్యుత్ అధికారుల దగ్గర కూడా ఐఏఎస్ ఆఫీసర్ నుంచి అటెండర్ దగ్గర దాకా కూడా నేను మొక్కని కాళ్ళు లేవు తొక్కని గడపలేదన్నట్టుగా తిరిగిన సార్. మరి నాకు ఎవరు న్యాయం చేస్తలేరు. విద్యుత్ అధికారులు ఇప్పుడు ఏమంటారు అంటే, అప్పుడేమో ఈతశంకర్ రెడ్డి చెప్తున్నామో ఏ రెవెన్యూ అవసరం లేదని అంటారు, ఇప్పుడేమో నన్ను రెవెన్యూ అడుగుతారు. ఇట్లా కూడా నేను నిరసన చేసి ఎన్నోసార్లు కార్యక్రమాలు చేసిన. ఇంకొకటి వచ్చేసి నేను ఇది 16 సార్లు కలెక్టర్ గారికి దరఖాస్తు చేసిన, సిఎండి గారికి ఇప్పుడు కొత్తగా వచ్చిన సార్ కూడా 4 సార్లు దరఖాస్తు చేసిన. మున్సిపల్ అధికారికి కూడా దరఖాస్తు చేసిన. ఈ మున్సిపల్ అధికారికి దరఖాస్తు చేసిన, ఎస్సీ కమిషన్ గారికి దరఖాస్తు చేసినది, ఇది ఎస్సీ కమిషన్ గారికి, ఇదో మున్సిపల్ అధికారి గారికి. ఇది మేము భూమి కొలతలు వేసుకున్నాం, ఇద్దరు సమక్షం లోపల కొలతలు వేసుకున్నాం. ఆయన వేసుకుంటే మరి ఇద్దరు ఆయన తీసేసుడు కనీలు నేను తీసేసుడు అని పెద్ద మనుషులకు చెప్తే, ఇద్దరు సమక్షంలో ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఇద్దరు సమక్షంలో కనీలు వేసుకున్నాం. కనీలు వేసుకున్నాక కూడా సార్ ఏమైంది సార్ తీసేయంటే, నువ్వు దరఖాస్తు ఇస్తేనే తీసేస్తామంటే దరఖాస్తు కూడా ఇచ్చిన, అయినా పట్టించుకుంటలేరు. మళ్ళీ నేను సీఎం గారికి కూడా దరఖాస్తు ఇది సీఎం గారు జాయింట్ కలెక్టర్ గారికి, అంటే కరీంనగర్లో ఉన్న విద్యుత్ అది రెవెన్యూ అధికారులకు అందరికి ఇచ్చిన. ఇదంతా ప్రూఫ్ సార్. ఇది ఫస్ట్ గిట్లుండే, ఇక్కడ ఇరిగిపోయిన పోల్ అట్లనే ఉన్నది, ఇప్పటికీ ఉన్నాయి 2 పోళ్ళు. ఇది ఇట్లా నేను నిరసన చెప్పిన, పొక్కలు తీసేటప్పుడు గుంతలు తీసేటప్పుడు నేను ఏఈ గారిని వెళ్ళగొట్టినాము. ఇది ఇట్లా నిరసన కూడా చెప్పినాం. ఎన్నోసార్లు దరఖాస్తు చేసిన. అతడు తీసుకున్న భూమి కంటే ఇంకా ఎక్కువ కబ్జాలో ఉన్నాడని కూడా తేలింది. ఆయన తీసుకొచ్చిన మనుషులతోటే, ఆయన తీసుకొచ్చిన సర్వేతోటే కొలత వేసిండు. ఇప్పుడు ఇట్లా మ్యాపియంగా కూడా మళ్ళీ ఏమంటున్నారంటే, ఇప్పుడు రెవెన్యూ ఎంఆర్ఓ గారు రాసిస్తేనే అవుతుంది, తహసీల్దార్ గారు రాసిస్తేనే అవుతుంది, గిరిదవారు రాసియాలి, సర్వే గారు రాసియాలని అంటారు. మరి ఇవన్నీ కూడా మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతారు విద్యుత్ అధికారులు. ఈ రకంగా ఇచ్చిన సార్. నేను సిపి గారికి కూడా 2 సార్లు దరఖాస్తు చేసిన సార్. ఒక్కసారేమో నన్ను ఇట్లా ఇబ్బంది పెడతాడు, కొంచెం ఈద శంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, మళ్ళీ రెండోసారి ఏప్రిల్ 1వ తారీఖు నాడు నాపై భూమి అమ్మినైన తోటే నాపై హత్య ప్రయత్నం చేపిస్తాడని నేను దరఖాస్తు చేసుకున్నాను సార్. ఇప్పటికైనా కానీ పై అధికారులు నా యందు దయచేసి ఇట్లున్న లైన్ను
యథావిధి పూర్వం ఎట్లున్నదో గట్లా వేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా సార్. దయచేసి నాకు వేరే ఏమీ ఆధారం లేదు. నాకు 2 ఆడపిల్లలు. శంకర్రెడ్డి గారు మీకు కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, పెద్ద మనసు చేసుకొని మీకు కోట్లాది రూపాయలు ఉంటాయి, మీరు ఎక్కడైనా మీకు భూమి దొరుకుతుంది, కానీ నాకు ఉన్నది గది ఒక్కటే, నన్ను విడిచిపెట్టాలని మిమ్మల్ని కోరుకుతున్నా సార్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.